శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. ఎడ్లపల్లి అమరనాథ్ గారు. నమస్కారం అంజిబాబు గారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి లాంటిది. అవును. అసలు బిఫోరు దీనికి ఒక హిస్టరీ ఉంది కదా. అవునండి. మీరు ఒక 2 బుక్స్ రాయటం జరిగింది. అవునవును. ఒకసారి ఆ హిస్టరీ చెప్తారా? అలాగేనండి, తప్పకుండా. ఉమ్. మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా దాకా విముక్తి చేసేశారు ప్రోలయ నాయకత్వంలో. రెడ్డి రాజులు ఏం చేశారంటే అటు కోస్తాకి దక్షిణం ఉన్న ప్రాంతం అంతా, కొండవీడు, అద్దంకి, ఆ ప్రాంతం అంతా వాళ్ళు స్వతంత్రంగా పాలించారు. దానికి మీద రేకపల్లి, రాజమండ్రి, తర్వాత మనకి విలస, కాకినాడ, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇదంతా కూడా, ఖమ్మం జిల్లా కూడా కొంతవరకు, ఇదంతా కూడా ప్రోలయ నాయకుడు ఆధీనంలోకి వచ్చింది అనమాట. ముసునూరి ప్రోలయ ఆధీనంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు 2 బలమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒకటేమో ముసునూరి ప్రోలయ నాయకత్వంలో ఉన్నటువంటి ముసునూరి కమరాజ్యం ఒకటి, తర్వాత అద్దంకి వేమారెడ్డి పాలనలో ఉన్నటువంటి రెడ్డి రాజ్యం ఒకటి. రెడ్డి రాజులు ఒకళ్ళు. రెడ్డి రాజులు కూడా విశిష్ట కృషి చేశారండి చరిత్రలో. మనకి పెద్ద పెద్ద కవులను పోషించారు. శ్రీనాథ మహాకవి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు కూడా రెడ్డి రాజుల ఆస్థానంలోనే ఉండేవాడు అనమాట. తర్వాత కాలం ఆయన కంటే ముందే జరిగినాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు ప్రోలయ యొక్క లక్ష్యం ఏమిటి? వరంగల్ కోట మీద, ఓరుగల్లు కోట మీద జెండా, హిందూ జెండా ఎగరటం. ఎందుకు? ఓరుగల్లు అనేది అప్పుడు తెలుగు వారందరూ రాజధాని. సుమారు 150 సంవత్సరాలు కాకతీయులకి రాజధాని అనమాట ఓరుగల్లు. మనకి శాసనాల్లో ఏమని చెప్పబడిందంటే, ఓరుగల్లు నగరం ఇటు మొత్తం ఏదైతే బే ఆఫ్ బెంగాల్ అంటాం కదండి, అటు సముద్ర తీరం ఉంది కదా, ఈ ప్రాంతం పర్యంతం కూడా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఓరుగల్లు ప్రధానమైనది. జనాభా పరంగా తీసుకున్నా, అటు జీడిపి పరంగా తీసుకున్నా, ఆదాయం పరంగా తీసుకున్నా కూడా ఓరుగల్లే ప్రధాన నగరం. దక్షిణ భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ తర్వాత సౌత్లో ఇదే ఫస్ట్ అండి. మొత్తం ఇండియాలో సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు మనం. అంత గొప్ప రాజధాని. మరి ప్రోలయ మనసులో ఒక ఆలోచన ఉంది, మరి ఓరుగల్లుని కూడా మనం చేజిక్కించుకోవాలి. అప్పుడు ఢిల్లీలో మన మాలిక్ మక్బూల్ అని ఒక ఆయన ఉండేవాడండి. ఆయన హిందువే, ప్రతాపరుద్రుడి దగ్గర సేనాధిపతి. ఆయన మతం మార్చాడు, పిచ్చి తుగులకు మతం మార్చి మళ్ళీ ఆయనే పెట్టాడు అక్కడ, గవర్నర్కి పెట్టాడు ఓరుగల్లుకి. మరి ఇప్పుడు ఏంటి, ప్రోలయ గెలిచినవి అన్ని కూడా వాళ్ళ సామంతులు ఉన్నటువంటి కోటలు. అసలైన గవర్నర్ ఎక్కడున్నాడు? ఓరుగల్లులో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రోలయ గెలిచినటువంటి కోటల్లో ప్రధానమైనటువంటి కోట రాజమహేంద్రవరం అండి. ఈ రాజమహేంద్రవరాన్ని ఫస్ట్ ప్రోలయ నాయకుడు గెలుచుకుంటా, ఇప్పుడు ఏదైతే పాపికొండలు అంటాం కదా, ఈ పాపికొండల పర్యంతం ఆయన రాజధానికి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇది దట్టమైన అటవీ ప్రాంతం అండి. పులులు ఇవన్నీ కూడా, క్రూర జంతువులు తిరుగుతుంటాయి, పాములు, విషపూరితమైనటువంటి పాములు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పిచ్చి తుగ్లక్ సైన్యం గనక ప్రోలయ మీదకి రావాలంటే ఈ అడవిని దాటుకొని రావాలి. ఈ లోపే వీళ్ళు చంపేస్తారు కదా. అందుకని తెలివిగా ప్రోలయ ఏం చేశాడంటే, వేంగి వాళ్ళ రాజధాని అక్కడి నుంచి రేకపల్లికి షిఫ్ట్ అయ్యాడు, పాపికొండలకి షిఫ్ట్ అయ్యి ఆ ప్రాంతం అంతా ఆయన ఆధీనంలోకి తీసుకొని ఒక్కొక్క కోట గెలుచుకుంటూ వచ్చాడండి. అట్లా మొదలయ్యి ఆ పాపికొండల పర్యంతం రాజమండ్రి మీద హిందువుల జెండా ఎగరేయటం టర్నింగ్ పాయింట్. అక్కడ సేనా నాయకుడికి ఉంది ఎవరు ఆ కోట కంటే? సలార్ అని ఆయన ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఆయన. ఈయన ఏం చేశాడు? వీర విధేయుడు ఎవరికి? మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే ఇతని చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ అండి. ఇతని చిన్నప్పటి నుంచి ఏంటంటే మిలిటరీలోకి వెళ్ళాలి, ఒక పెద్ద సేనా నాయకుడు అవ్వాలనేది బలమైన కోరిక. కానీ ఇతనికి ఆర్థిక స్తోమత లేదు. చిన్నప్పటి నుంచి వారి నాన్నగారు కూడా చాలా పేదరికంలో ఉండేవారు. ఈయన యొక్క క్షాత్ర పరాక్రమం చూసి పిచ్చి తుగ్గులకి ఇతని మీద ఏంటంటే, ఇతన్ని కనుక మనం ఆదరిస్తే ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాడనే ఏదో ఉద్దేశంతో, స్వార్థ ఉద్దేశంతో ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు. కానీ ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు సలార్ అలీ. ఆయన అనేక దాన ధర్మాలు చేసేవాడు, చాలా మంచోడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, బెంగాల్ నవాబ్ తిరుగుబాటు చేశాడు. ఇదే టైంలో ప్రోలయ ఏమో దక్షిణంలో చేస్తున్నాడు, బెంగాల్ నవాబ్ చేశాడు. బెంగాల్ నవాబ్ని అనచడం కోసం ఇతను సలార్ని పంపిస్తాడు. ఎవరు? పిచ్చి తుగ్లక్. పంపి, వాడు చాలా వీరుడు బెంగాల్ నవాబ్, వాడేం చిన్నోడు కాదు. వాడిని యుద్ధంలో ఓడించి వాడిని ఖండాల కింద ఖండించి వాడి ఎముకలు, మాంసం అన్ని ఢిల్లీకి తీసుకొస్తాడు సలార్, తుగ్లక్ చూపించడానికి. తుగ్లక్ ఏమంటాడంటే, ఇండియాలో ఉన్న రాజులందరికీ పంపించేది, ఎవరైనా తిరుగుబాటు చేయాలంటే భయపడాలి అని మొత్తం ఇండియాకంతా పంపిస్తారండి. మళ్ళీ ఆ మాంసాన్ని వాళ్ళ భార్యా పిల్లల చేత తినిపిస్తాడు తుగ్లక్. ఏది? బెంగాల్ నవాబ్ యొక్క శరీర మాంసాన్ని వాళ్ళ భార్యా పిల్లల చేత తినిపిస్తాడు అనమాట. అంత క్రూరమైనటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఏమైందంటే, ఇంకా ఇండియాలో, భారతదేశం మొత్తం ఒక భయోత్పాతం క్రియేట్ అయింది ఇతన్ని చూసి.
ఇతనికి ఎదురు తిరిగితే ఖచ్చితంగా ఏంటంటే మనకి దారుణం జరుగుద్ది అని ఎక్కడికి. కానీ ప్రోలయ్య మాత్రం సింగిల్ హ్యాండెడ్గా ఆయన అసలు భయపడలేదండి. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, ఆ పరమేశ్వరుని శివుడిని నమ్ముకున్నాడు, విష్ణువుని, వరాహస్వామి, వరాహ ధ్వజం అండి వీళ్ళది, వరాహ అవతారం ఉంది కదా మనకి. శ్రీ మహావిష్ణువు ఏదైతే మనకి నీటిలో మునిగి ఉన్నటువంటి భూమిని వరాహ అవతారం ఎత్తి రక్షించినట్టుగా ప్రోలయ్య కూడా భూమిని మన త్రిలింగ దేశాన్ని, మన ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని రక్షించాడని మనకి విలశాసనంలో చాలా గొప్పగా చెప్పబడింది. ఇలాంటి వర్ణన మనకి భారతదేశంలో ఏ రాజుకి లేదు. మీరు ఏ రాజు శాసనాలైనా తీయండి, ప్రోలయ్యకు ఉన్నటువంటి ఎలివేషన్ విలస శాసనంలో ఇంకా ఏ రాజుకు లేదండి. అంత గొప్ప మహానుభావుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అంశలో జన్మించాడని మనకు ఉంది. ఆ ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సుతో రాజ్యపాలన చేశాడని ఉంది. ఈయన రాజధాని ఏదైతే మన రేకపల్లి ఉందో, పాపికొండల ప్రాంతం ఉందో, ఇది ఇంద్రుడి రాజధాని అయినటువంటి అమరావతి, దేవతల రాజధాని అమరావతితో పోల్చడం జరిగింది. ఎందుకంటే అంత వైభవంగా ఉండేది. ఈయన అక్కడ భవంతులన్నీ ఒక ఇంద్రభవనంలా వెలిగిపోయేవి. అక్కడ ఎప్పుడు కూడా శివుడికి పెద్ద పెద్ద అభిషేకాలు జరుగుతూ ఉండేవి. అమ్మవారిని పూజిస్తూ ఉండేవాళ్ళు, రేకపల్లి గ్రామ దేవతని పూజిస్తూ ఉండేవాళ్ళు, కాకతీదేవిని పూజించేవాళ్ళు. కాకతీదేవి తర్వాత కాలంలో అమ్మవారి కులదేవత కూడా మారిందండి. కాకతీదేవి ఎవరంటే కాకతీయులు పూజించినటువంటి దేవత అనమాట. అయితే ఆవిడ వరంగల్లో ఉండేవారు, ఆవిడ గుడి ఉండేది. అయితే దాన్ని ఏంటి ధ్వంసం చేశారు పిచ్చుతుగులకు. కానీ ఆ విగ్రహాన్ని మాత్రం సురక్షితంగా వీళ్ళు తప్పించగలిగారు. ముసునూరి, ప్రోలయ్య వీళ్ళందరి సైన్యం కూడా తప్పించి వీళ్ళు పూజలు చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఈయన ఏం చేసేవాడు అంటే, ప్రోలయ్య రేకపల్లిలో ఆమెను పూజించేవాడు అనమాట. అప్పటి నుంచి కమ్మవారిలో ఆ ట్రెడిషన్ స్టార్ట్ అయింది, కాకతీదేవిని పూజించడం. ఇటీవల జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్లో కూడా ఈవిడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మేము అక్కడ ఇవ్వటం జరిగిందండి, అక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా. సో దీని మీద ఇంకా పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నాను కాకతీదేవి గురించి. సో అట్లా మనకి ఏమైందంటే, ప్రోలయ్యకి మనసులో ఉండేది వరంగల్ మీద కూడా జెండా ఎగరేసి సమస్త త్రిలింగ దేశాన్ని కూడా బానిస సంకళ్ళ నుంచి విముక్తి పరచాలి. అయితే ఇదే సమయంలో ఇంకోటి ఏం జరిగిందంటే అండి, మనకి హరిహర బుక్కరాయలని మహావీరులు ఉండేవాళ్ళు. వీళ్ళు మతం మారారు, ఢిల్లీ సుల్తాన్ తీసుకెళ్ళాడు. అయితే ఈ హరిహర బుక్కరాయలు కూడా దక్షిణాపదానికి వచ్చి మళ్ళీ ప్రోలయం చూసి స్ఫూర్తి పొంది విద్యానగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ మనకి కర్ణాటకలో. అది ఇప్పుడు మనం ఏదైతే విజయనగర సామ్రాజ్యం అంటామో దాని అసలు పేరు విద్యానగరం అండి, విజయనగరం కాదు ఫస్ట్ లో. అది విద్యారణ్య స్వామి అని ఒక ఆయన ఉండేవారు, శృంగేరి పీఠాధిపతులు. మనకి ఆయన ఎక్కడ జన్మించారు? వరంగల్లో జన్మించారు విద్యారణ్య స్వామి. ఆ విద్యారణ్య స్వామి యొక్క మార్గ నిర్దేశకత్వంలో మీరు అక్కడ ప్రోలయం చూడండి, ఆయన సక్సెస్ఫుల్గా చేశాడు, అదంతా విముక్తి చేశాడు. మీరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి 1336లో అండి, అంటే ప్రోలయ స్వతంత్రించిన 10 సంవత్సరాల తర్వాత విద్యానగర సామ్రాజ్యం వచ్చింది. అంటే ప్రోలయ ఎంత గొప్పవాడో చూడండి. అసలు విద్యానగరం కంటే ముందే 10 సంవత్సరాల ముందే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ప్రోలయ గారు. అప్పుడు ఏం చేశారు, అనేక అగ్రహారాలు బ్రాహ్మణులకు ఇచ్చారండి. ఇప్పుడు బ్రాహ్మణ పండితులు అప్పటిదాకా అసలు వాళ్ళ చేతుల్లో మరణించారు కదా, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళలో వేద పండితులు ఎవరైతే ఉన్నారో, ఋగ్వేద పండితులకి ఇన్ని, తర్వాత యజుర్వేద పండితులకి ఇన్ని, సామవేద పండితులకి ఇన్ని, అథర్వవేద పండితులకి ఇన్ని అని అగ్రహారాల కింద విభజించి వారికి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిందే మన ప్రోలవరం. ఇప్పుడు ప్రోలవరం ఏదైతే గ్రామం ఉందో దానికి పూర్వపు పేరు ఏంటంటే చిన్నపల్లి అండి. దాని పేరు చిన్నపల్లి అనేవాళ్ళు. ఆ చిన్నపల్లి అనే ఊరునే పోలవరంగా మార్చారు. ఎందుకు? మనకు ఆ రోజులో ఒక ఆచారం ఉండేది, ఏమనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భీమవరం ఉంది, అన్నవరం ఉంది. ఈ పేర్లు ఎలా వచ్చినాయి అంటే, ఇప్పుడు చాళుక్యుల్లో భీమానాయకుడు అని ఒక రాజు ఉన్నాడండి. ఆ భీమానాయకుడు మనకేంటంటే బ్రాహ్మణులకి అనేక అగ్రహారాలు ఆ రోజుల్లో ఇవ్వడం వల్ల ఆ రోజుల్లో ఉన్న ఆచారం ఏంటంటే, ఏ రాజు అయితే వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చారో ఆ అగ్రహారాలకి బ్రాహ్మణులు ఏం చేశారంటే ఆ రాజుల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అమర్నాథ్ అనుకోండి, నేను ఒక అగ్రహారం ఇచ్చాను అనుకోండి, అమరవరం అవుతుంది. ఇప్పుడు మీ పేరు అంజిబాబు, అంజీవరం అవుతుంది. మీరు ఒక అగ్రహారం ఇచ్చారనుకోండి, అంజీవరం. అట్లా ప్రోలయ ఇచ్చారు కాబట్టి ప్రోలవరం అయింది. మనకి శాసనాల నిండా దాని పేరు ప్రోలవరమే. కాలంలో కాలానుగుణంగా ఆ రకారం పోయి పోలవరంగా స్థిరపడిపోయింది. సో చిన్నపల్లికి ఉన్న చిన్న ఊరు ఏదైతే ఉందో అది తర్వాత కాలంలో పోలవరంగా అభివృద్ధి చెంది ప్రోలయ తర్వాత ఇప్పుడు అది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడిగా తయారైంది. మరి ఇప్పుడు మీ ప్రపోజల్ కూటమిని కలిసి మాట్లాడారా? మాకుందండి ఆలోచన కూడా, ఖచ్చితంగా అది చేయాలి. ఎందుకంటే ఇది మన జాతి యొక్క తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేసింది తెలుగు జాతి కోసం, వాళ్ళ కోసం కాదు. మనకి చరిత్రలో ఎంతో మంది రాజులు ఉంటారు, రాజ్య విస్తరణ కోసమో
లేకపోతే అక్కడ ఉన్న డబ్బుల కోసం, నగల కోసం, వజ్రాల కోసం, వైడూర్యాల కోసం యుద్ధాలు చేస్తారు. కానీ ప్రోలయ కాపై చేసిన యుద్ధాలు అలాంటివి కాదు. వాళ్ళు ధర్మ రక్షణ కోసం చేశారు. రామరాజ్యంతో పోల్చబడింది ప్రోలయ రాజ్యం. రామరాజ్యంలో ఎలాంటి బాధలు ఉండేవి కాదు. సర్వ ప్రాణులకి కూడా న్యాయం జరిగేది. అలాగే ప్రోలయ రాజ్యంలో కూడా పన్ను అండి. ఇప్పుడు ప్రోలయ ఒక మాట అనొచ్చండి, ఏమనంటే ఇప్పుడు మనకి కష్టాలు ఉన్నాయండి, ముస్లిం ఢిల్లీ సుల్తాన్లు ఇట్లా చేశారు, కొంచెం ఎక్కువ పన్ను కట్టండి, కొంచెం ప్రభుత్వాన్ని నడపడానికి లేవు అని చెప్పి అనొచ్చు కదా. ఆయన అడిగినా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఆయన దేవుడు కదా. అవును, ప్రభువు చెప్పింది కరెక్టే, మరి ఆయనకి ఆర్థికంగా చాలా ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా అని చెప్పి అనొచ్చు. కానీ ఎప్పుడు ప్రజల మీద ఇబ్బంది పెట్టలేదండి. సామాజిక న్యాయం అప్పట్లోనే చేశారు ఆయన, అన్ని కులాల వాళ్ళని. ఇప్పుడు సహజంగా ఏంటంటే చరిత్రలో కొంతమంది విమర్శకులు ఏం చేస్తారంటే, అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇది కేవలం కొంతమంది మతమే, కొన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కలేదు, మరి ముఖ్యంగా శూద్రులకి దక్కలేదు అంటారు. ఇప్పుడు మరి ప్రోలయ కాప ఇద్దరు కూడా స్పష్టంగా మేము శూద్రులు అని చెప్పుకున్నారు కదా. మరి బ్రాహ్మణులు కిరీటాలు పెట్టారు కదా. ఇది ఒక తప్పుడు ప్రచారం, హిందూ మతం మీద వస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం ఇది. హిందూ మతంలో ఎప్పుడూ కూడా పరాక్రమాన్ని బట్టి, వాళ్ళ యొక్క గుణగణాలను బట్టే చేశారు తప్ప ఎప్పుడు కూడా కులం ఆధారంగా చేయలేదండి. దానికి ఉదాహరణ ప్రోలయ కాపయ్య. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు రాజులు అయ్యారు, అందుకనే వాళ్ళ కిరీటాలు పెట్టారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రోలయ గారు ఇంకొకటి గొప్ప పని ఏం చేశారంటే, మన తెలుగు జాతి వైభవాన్ని దశ దిశలా చాటడం కోసం 78 మంది కవులు ఉండేవాళ్ళండి. ఇప్పుడు మన కృష్ణదేవరాయలు ఉండేవారు కదా, అష్టదిగ్గజాలు అంటారు, 8 మంది. తర్వాత ఆయన భువన విజయం అని చెప్పి అనేవాళ్ళు ఆయన కోర్టుని. ప్రోలయ దగ్గర 78 మంది ఉండేవాళ్ళు అష్టదిగ్గజాలు అంటాడు. వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కవులు. వాళ్ళందరినీ పండిత పర్వతాలు అనేవాళ్ళు. పండిత పర్వతాలు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి అష్టదిగ్గజాలు అయితే వీళ్ళు పండిత పర్వతాలు. ఎందుకంటే ఒక్క డిబేట్ లో కూడా ఎవరితో ఓడిపోయేవాళ్ళు కాదండి. అంత గొప్ప ఆస్థానం అది ప్రోలయ గారిది. ఆయన ప్రోలవరం లాంటి గ్రామాలు ఎన్నో అనేకం దానం చేశారు. మరి అలాంటి మహావీరుడిని మనం గుర్తుపెట్టుకోకపోతే ఎలా? మన పూర్వీకుడు కదా ఆయన. తెలుగు వారందరూ కూడా ఈయన మహారాజు, భారతీయులే ఓన్ చేసుకుంటున్నారండి. ఉత్తర భారతదేశం పోతే ప్రోలయ గురించి, కాపయ్య గురించి వాళ్ళు ఎంతో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. నేను చాలా మందితో మాట్లాడా, ఏమండి మేము వికీపీడియాలో అక్కడిక్కడ చూస్తుంటాం ముసునూరు నాయకులని, మంచి ఇది ఉంది, వాళ్ళకి చరిత్ర ఉంది, కానీ అంత డీటెయిల్గా ఎక్కడ లేదండి. నేను అందుకని ఇంగ్లీష్లో కూడా తెస్తున్నానండి బుక్స్. త్వరలోనే చాలా డెప్త్గా డీటెయిల్డ్గా ఇంగ్లీష్లో కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకి తెలుగు భారతీయులందరూ కూడా ఓన్ చేసుకున్నారు మన వాళ్ళని. సో తెలుగు వాళ్ళు ఈరోజు ఐక్యంగా ఈ గాళం ఎత్తాలి. ఏమని? పోలవరానికి ముసునూరి ప్రోలయ పేరు పెట్టాలి, అక్కడ ప్రోలయ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి, 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలి. అక్కడ ఒక ఆయన చరిత్రను అంతా ప్రదర్శిస్తూ ఒక చిన్న ఏంటంటే ఒక కన్వెన్షన్ సెంటర్ లాంటిదో, ఒక ఆడిటోరియం లాంటిదో ఒకటి ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఈయన చరిత్ర చెప్పాలి. అవునా కదా? కాబట్టి ఆయన పేరుకి అర్హత ఉంది. పోలవరానికి ఎవరు పేరు పెట్టాలనే దాంట్లో ప్రథమంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తి ముసునూరి ప్రోలయ. అప్పుడే మనకు ఆయన త్యాగాలని గుర్తించినట్టు, ఆయన పోరాటాన్ని గుర్తించినట్టు, ఆయనకి తగిన సముచిత స్థానాన్ని కల్పించినట్టు. అవునా కదా? ఛత్రపతి శివాజీ గారి కంటే 400 సంవత్సరాల ముందు, శ్రీకృష్ణదేవరాయల కంటే 250-300 సంవత్సరాల ముందు యుద్ధాలు చేసినటువంటి మహావీరుడు ముసునూరి ప్రోలయ గారు. ఆయన లేకపోతే భారతదేశ చరిత్ర ఏందో కూడా గందరగోళం అని నేను అనలా, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు అన్నారు. అసలు ప్రోలయ నాయకుడు గనక విజయాన్ని సాధించకపోయి ఉంటే భారతదేశ చరిత్ర ఏమయ్యేదో, హిందువులందరూ ఏమయ్యేవాళ్ళో అని చెప్పి. ఇప్పుడు మనకి బెంగాల్ ఉందండి. బెంగాల్ ఒకప్పుడు ఉమ్మడి బెంగాలే, తర్వాత పశ్చిమ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అని చెప్పి మనకి విభజించారనమాట బ్రిటిష్ వాళ్ళ కాలంలో. విభజించు పాలించు. ఈ వెస్ట్ బెంగాల్ ఏమో హిందూ మెజారిటీ ఉండేది, ఈస్ట్ బెంగాల్ ఏమో మనకి ముస్లిం మెజారిటీ ఉండేది. తర్వాత కాలంలో ఏం చేశారు, పాకిస్తాన్ విభజించినప్పుడు అదొక స్వతంత్ర దేశంగా తర్వాత కాలంలో మారింది కదా 71లో. బంగ్లాదేశ్ అయింది. బంగ్లాదేశ్ అంటే బెంగాలీల యొక్క ఇదేంటి నేల అని అర్థం అనమాట. బంగ్లా అంటేనే బెంగాలీలు, కానీ వాళ్ళు ఆచరించే మతం వేరు. సేమ్ అట్లాగే ఏది తెలంగాణలో తెలుగే ఉండేది, ఆంధ్రాలో తెలుగే ఉండేది, కానీ మతాలు భిన్నంగా ఉండేవి అనమాట. అది జరిగేది ఖచ్చితంగా. ప్రోలయ కాపయ్య దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. మరి అలాంటి యుగ పురుషుల్ని మనం మర్చిపోతే ఎలాగండి? అది కేవలం ఒక్కళ్ళ బాధ్యత చెప్పండి. ఇప్పుడు నా బాధ్యత, మల్లంపల్లి గారి బాధ్యత, లేకపోతే ఇంకొకరిదో కాదు కదా. ఒక 10 మందిది కాదు కదా, అందరిది. తెలుగువారు 10 కోట్ల మంది ఈరోజు ఏకం అవ్వాలి. అయ్యి
వీరి యొక్క విగ్రహాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. ఇప్పుడు పోలవరం అంటున్నాం అంటే ఓన్లీ పోలవరమే కాదు, వరంగల్లో కూడా కాపై విగ్రహం 100 అడుగులు ఏర్పాటు చేయాలి. ఆయన యొక్క పరాక్రమం తెలియాలి. వీలైతే ఎయిర్పోర్ట్ కడుతున్నారంట వరంగల్లో, దానికి ఈయన పేరు పెట్టాలి. రుద్రందేవి పేరు పెట్టినా మంచిదే, మనకి కాకతీయ రుద్రందేవి గారి పేరు పెట్టినా మనకి మంచిదే, లేదా కాపై గారి పేరు పెట్టినా మంచిదే. అట్లా మనకి వీళ్ళు బ్యాలెన్స్డ్గా అన్ని చేసుకుంటూ వెళ్ళాలండి. కానీ చరిత్రలో వీళ్ళ పేర్లు మేము ఎక్కడా చెప్పాం. అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే అండి, ఏప్రిల్ 19 అంటే కాపై నాయకుడు ప్రోలయ నాయకుడు ఎప్పుడు పుట్టారో మనకి చరిత్రలో స్పష్టమైన తేదీలు లేవు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక రోజు అనుకుని ఈ రోజున వీళ్ళని స్మరించుకుందాం అనే ఉద్దేశంతో 2 రోజులు సెలెక్ట్ చేశారండి. అందులో మనకి ఏంటంటే ఏప్రిల్ 19వ తారీఖేమో మనకి కాపై గారిది బర్త్డే చేస్తారు, పుట్టినరోజు చేస్తారు. అలాగే ఆగస్టు 13 ఏమో ప్రోలయ గారిది పుట్టినరోజు చేస్తున్నారు. ఈ సంప్రదాయం 1925 నుంచి ఉంది. ఇప్పుడు 100 సంవత్సరాలు మన ఆర్ఎస్ఎస్ పూర్తి చేసుకుంది కదా, 25 నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ప్రోలయ కాపై గురించి. మన ప్రభుత్వాలు కూడా అధికారికంగా వీళ్ళ వారసుల్ని పిలిపించి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ సమక్షంలో ప్రోలయది కాపైది అధికారికంగా చేయాలండి. ప్రభుత్వాల తరపున చేయాలి. ఆయన పుట్టినరోజుని వేడుకలు అంగరంగ వైభవంగా చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ 2వ ఎడిషన్ కూడా వస్తుందండి. ఖచ్చితంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం ఈ విషయాలన్నీ. ఇంకా అందరినీ కలుపుకొని వెళ్తాం. ఖచ్చితంగా మనకు కావాల్సింది ఒకటే, అందరినీ ఏకం చేసి ప్రోలయ పేరు కాపై పేరు ప్రజల్లోకి తీసుకెళ్లాలండి. ఇది నా జీవిత లక్ష్యం అనమాట. నా జీవిత కాలం అంతా నేను వీళ్ళకి అంకితం చేశానండి, ప్రోలయకి కాపైకి. ఖచ్చితంగా నేను ముందు కూడా ఇదే పని మీద ఉంటాను, వీరి గురించే పనిచేస్తూ ఉంటానండి.